పశ్చిమ బెంగాల్లో పరిస్థితి క్రమంగా బంగ్లాదేశ్ లాగా మారుతోంది. మమత పాలనలో పాలస్తీనా జెండాలు ఎగురుతున్నాయి. ఆ దేశానికి జేజేలు పలుకుతున్నారు. కానీ జై శ్రీరామ్ అంటే మాత్రం జైల్లో వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వివిధ జిల్లాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇస్లాంవాదులు నిరసనల పేరుతో భారత్ను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారన్న దానికి వారు చేస్తున్న నిరసనలే నిదర్శనం. ఇంతకీ అక్కడి ఇస్లామికులు చేసిన పనేంటి? మమత మౌనం వెనక కారణమేంటి? ఇంతకీ బెంగాల్లో ఏం జరుగుతోంది చూద్దాం. బంగ్లాదేశ్గా మారుతోన్న పశ్చిమ బెంగాల్. మమత పాలనలోని ఎగురుతున్న పాలస్తీనా జెండాలు. బెంగాల్లో పరిస్థితులు చేయిదాటిపోయాయా? మమత మౌనం వెనక కారణమేంటి? పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. మమత పాలనలో పాలస్తీనా జెండాలు ఎగురుతున్నాయి. బెంగాల్ కూడా గాజా, టెహ్రాన్లా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే అక్కడ జరిగిన ఓ సంఘటన. అక్కడ కొందరు ఇస్లామిక్ వాదులు పాలస్తీనా జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ దేశానికి జేజేలు పలుకుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఉరిశిక్ష విధించినట్లు తాడు కట్టిపెట్టారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అయ్యేలా కనిపిస్తోందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై మారణకాండ జరుగుతోంది. హిందువులకు మమతా సర్కార్లో రక్షణ లేకుండా పోయింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోన్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్లు వినబడుతున్నాయి. వక్ఫ్ పేరుతో హిందువులను అత్యంత దారుణంగా హింసకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ చట్టం పేరుతో హిందువులను టార్గెట్ చేసుకుని సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోన్న ఉగ్రమూకలను కఠినంగా అణిచివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లోని సామాజిక, రాజకీయ వాతావరణంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏదైనా అలజడి మొదలైతే భారత్లోని పశ్చిమ బెంగాల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. దేశ విభజన, ఆ తర్వాత చోటు చేసుకున్న గందరగోళ సంఘటనల కారణంగా బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది భారత్లోకి వచ్చేశారు. వారు పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో ఆశ్రయం పొందారు. చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే ఆశతో వచ్చారు. కానీ శరణార్థి అనే ముద్ర వారిని వెంటాడుతూ ఉంది. దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్లో మళ్లీ అశాంతిని ఎదుర్కొంటోంది. అక్కడి మైనార్టీ వర్గాలు అభద్రతాభావంతో పోరాడుతూ ఉన్నాయి. బెంగాలీ హిందువులు మాత్రమే కాకుండా హిందూ సంఘాలు కూడా పొరుగు దేశంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. వేలాది కుటుంబాలు ఇళ్లను విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. మాల్డా జిల్లాలో జరిగిన మత హింసకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో ఒక గుంపు రోడ్లపై కవాతు చేస్తూ ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాల్డాలోని మోతబరిలో ఒక ముస్లిం గుంపు హిందువుల యాజమాన్యంలోని వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ కూడా బంగ్లాదేశ్లా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాజా, టెహ్రాన్ లాగా మమత పాలనలో కూడా పాలస్తీనా జెండాలు ఎగురుతున్నాయి. ఆ దేశానికి జేజేలు పలుకుతున్నారు. అందులోనూ మమత మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హింసను అడ్డుకోవడంలో అసలు మమతా సర్కార్ ఆసక్తి చూపడం లేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కనుక జరిగితే బంగ్లాదేశ్లో ఎదురైన పరిస్థితులే మళ్లీ పశ్చిమ బెంగాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది.